ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సి సిలబస్ ప్రకారము 4వ చాప్టర్లో ఉన్న భాషా నైపుణ్యాలు మరియు బోధనా పద్ధతుల గురించి ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో 2 టాపిక్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి శ్రవణము, సెకండ్ టాపిక్ వచ్చేసి భాషణం గురించి. ఈ రెండు టాపిక్లను డీప్గా డిస్కషన్ చేసుకుందాము. ఈ వీడియోలో ప్రతి ఒక్క బిట్టు మిస్ కాకుండా అయితే ఉంటుంది. ఒకసారి వీడియోని చూడండి, చూసాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి భాషా నైపుణ్యాలు. భాష అనే పదం భాష్ అనే సంస్కృత భాషా ధాతువు నుండి పుట్టింది. భాష్ అనగా సంస్కృతం ధాతువునకి అర్థం ఏంటంటే బాష్పించడం అనగా మాట్లాడడం. మానవుడు బాష్పించేదే భాష. భాషను ఆంగ్లంలో ఏమంటారు? లాంగ్వేజ్ అంటారు. ఆ లాంగ్వేజ్ అనే పదాన్ని లింగ్వా అనే లాటిన్ భాషా పదం నుండి పుట్టింది. లింగ్వా అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంటే నాలుక. ఆ నుండి బండిర వరకు ఉన్న వాటిని భాషా ధ్వనులని పేరుకలవు. భాషకి మూలం ఏంటిది? ధ్వని. భాష యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటంటే భావ వినిమయం. భావ వినిమయం 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి భావగ్రహణ, రెండోది భావ ప్రకటన. భావగ్రహణకి భావ ప్రకటనకి రెండిటికి ఉపయోగపడేది ఏంటిది? భాషా నైపుణ్యాలు. భాషా నైపుణ్యాలు ఎన్ని రకాలు? 4 రకాలు. ఒకటి శ్రవణము, భాషణము, పఠనము, లేఖనం. మరొకసారి శ్రవణము, భాషణము, పఠనము, భాషా నైపుణ్యాల్లో అతి సులువైనది ఏది అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, శ్రవణం. మానవుడు నిత్య వ్యవహారంలో ఎక్కువగా ఉపయోగించేది ఏంటిది? భాషణం. ప్రయత్నపూర్వకంగా అలవాటు పడేది పఠనం, కష్టమైనది లేఖనం. భాషా నైపుణ్యాలు ఎన్ని? 2. ఒకటి శ్రవణం, పఠనం. భాషా ప్రకటన నైపుణ్యాలు భాషణం, లేఖనం. ధ్వనితో కూడిన నైపుణ్యాలన్నీ 2. శ్రవణం, భాషణం. లిపితో కూడిన నైపుణ్యాలు పఠనం, లేఖనం. భాష కేంద్రానికి మూల స్తంభం వంటిది భాషా నైపుణ్యాలు. మాతృభాషను బోధించే ఉపాధ్యాయుడు 4 భాషా నైపుణ్యాలను ఏ స్థాయి లక్షణాలుగా ఇచ్చుకుంటాడు అంటే ప్రాథమిక స్థాయిలో. పరభాషను బోధించే ఉపాధ్యాయుడు 4 భాషా నైపుణ్యాలను ఏ స్థాయిలో లక్షణాలుగా ఇచ్చుకోవాలి అంటే కళాశాల స్థాయిలో. భాషా నైపుణ్యానికి గల మూడు పేర్లు: చతుర్విధ భాషా నైపుణ్యాలు, భాషా నైపుణ్య చతుష్టయం, భాషా కౌశల్యాలు, మరొక పేరు కౌశల్యం, సామర్థ్యం. శ్రవేంద్రియాల ద్వారా జరిగే భాషా ప్రక్రియనే శ్రవణం అని పేరు. ఏ భాష విషయంలోనైనా జరిగే మొట్టమొదటి కార్యక్రమం శ్రవణం. భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం శ్రవణం. శిశువుకు పూర్వ ప్రాథమిక పాఠశాల దశలో పరిచయం ఉన్న నైపుణ్యాలన్నీ 2. ఒకటి శ్రవణం, ఒకటి భాషణం. అంటే శిశువు పాఠశాలకి పోకముందుకు పరిచయం ఉన్న 2 నైపుణ్యాలు ఏంటంటే వినడము, మాట్లాడడం. శిశువుకు భాష ఎలా అలవడుతుంది అంటే అనుకరణ ద్వారా. ఎలా భాష వస్తుంది? మనం మాట్లాడే భాషను మన తల్లిదండ్రులు ఏదైతే మాట్లాడుతారో దాన్ని అనుకరించడం ద్వారా అతనికి భాష అనేది అలవాటు అవుతుంది. అనుకరణకు ఉపయోగపడే నైపుణ్యాలను ఏమంటారు అంటే శ్రవణం. మనం ఎవరైనా చెప్పేది ఒకరు మాట్లాడుతున్నప్పుడు మనం వినడానికి ఉపయోగపడేది శ్రవణం. శిశువు పుట్టగానే అతనిలో ఏర్పడే మొట్టమొదటి చైతన్య చిహ్నం ఏడుపు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శిశువు పుట్టగానే అతనిలో ఏర్పడే మొట్టమొదటి చైతన్య చిహ్నం ఏడుపు. ఏడుపు అనేది సహజ ధోరణి, అతనికి సహజంగానే వస్తుంది ఏడుపు అనేది. శిశువు ఎన్ని నెలల వయసు వచ్చేసరికి చిన్న చిన్న ధ్వనులు చేస్తాడు? 3 నెలలు. వాడు చేసే ధ్వని ఊ. శిశువు సంవత్సరం వయసు వచ్చేసరికి పలికే తేలికపాటి హల్లులు కా, తా, పా, మా. పై 4 హల్లుల్లో ఎక్కువగా పలికే హల్లు ఏంటంటే తా. అత్త, తాత ఇలా పలుకుతారనమాట. పై 4 హల్లులు 2 సార్లు పలకడం కోసం మొదటి దానికి దీర్ఘం పెడతారు. పై 4 హల్లులని 2 సార్లు పలకడం కోసం మొదటి దానికి ఏం చేస్తారు? దీర్ఘం పెడతారు. కాక, తాత, పాప, మామ అని పెడతారు. పై 4 హల్లులను ద్విత్వంగా పలకడం కోసం ముందు అత్తును చేరుస్తారు. అనగా అశ్వమైన ఆకారము ఆ. అక్క, అత్త,
అత్త, అప్ప, అమ్మ ఇలా పలుకుతారనమాట. భాషా నైపుణ్యాల్లో ముఖ్యమైనది ఏంటిది అంటే శ్రవణం. మిగిలిన 3 నైపుణ్యాలు శ్రవణం మీద ఆధారపడి ఉంటాయి. బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. అంటే సరిగ్గా మాట్లాడలేకపోవడానికి కారణం సరిగ్గా వినకపోవడం. ఎవరన్నారు? డబ్ల్యూఎం రైబర్స్. శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించి చేసేందుకు ఉపాధ్యాయుడు చేపట్టే కార్యక్రమాలు. ప్రాథమిక దశలో అయితే బాలగేయాలను వినిపించాలి, అభినయ గేయాలు వినిపించాలి, కథలు వినిపించాలి, పొడుపు కథలు వినిపించాలి, టెలిఫోన్ ఆట, మల్లె మొగ్గ వచ్చి గిల్లిపో ఆటలు ఆడించాలి, అంతాక్షరి, ప్రదకీడలు ఆడించాలి. ఇక్కడ మనము శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించే అందుకు ప్రాథమిక స్థాయిలో అయితే ఈ కార్యక్రమాలని చేపట్టాలి. గమనిక: శబ్దం, లయం ప్రధానమైన వాటిని ఏమంటారు? బాలగేయాలు. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. శబ్దం, లయం ప్రధానమైనవి బాలగేయాలు. చందమామ రావే, జాబిల్లి రావే, జో అత్యుతానంద, జోజో నంద, లాలి లాలి వటపత్ర సాయికి, చెమ్మ చెక్క, చారడేసి మొగ్గ, వాన వాన వల్లప్ప, చిట్టి చిట్టి మిరియాలు ఇలా అన్నమాట. అర్థంతో ప్రధానమైనవి ఏంటి? అభినవ గేయాలు. చుక్ చుక్ రైలు బండి వస్తుంది, టక్కరి నక్క, బుజ్జిమేక బుజ్జిమేక ఎక్కడికెళ్ళాలి, ఉడతా ఉడతా చిన్నారి, ఉడతా చిన్నది ఇదిగో చిట్కని వేలు. ప్రదకీడలు ఆడించేటప్పుడు జట్టుకు ఎంతమంది మించరాదు అంటే 10 మంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. పదక్రీడలు ఆడించేటప్పుడు జట్టుకు ఎంతమంది మించరాదు అంటే 10 మంది. మాధ్యమిక దశ: ఆలీబాబా 40 దొంగల కథలు వినిపించాలి, అల్లావుద్దీన్ అద్భుత దీపం, మర్యాద రామన్న కథలు వినిపించాలి, రామాయణ, భారత, భాగవతంలో కథలన్నీ వినిపించాలి. ఉన్నత దశ: ఉన్నత దశలో వాచకంలో నీతి పద్యాలు, శతక పద్యాలని వినిపించాలి, కరుణ, అద్భుత, భక్తి, రసపద్యాలు వినిపించాలి, దేశభక్తి గేయాలను, పాటలను, ఉపన్యాసాలను వినిపించాలి, అర్ధభేదక శక్తి కలిగిన పదయుగ గలాలను వినిపించాలి. బావి, బావి, కళ, కళ, యుగగలం అనగా జంట పదాలు. ఆలీబాబా 40 దొంగలు ఏక కథ, అద్భుత కథ, అల్లావుద్దీన్ అద్భుత దీపం అద్భుత కథ, మర్యాద రామన్న కథలు ఏ కథలు అంటే నీతి కథలు. ప్రాథమిక దశలో వినిపించే కథలు: పరమానందయ్య గారి శిష్యుల కథ అనేది హాస్య కథ, పంచతంత్రంలోని కథలన్నీ నీతి కథలు, రామాయణం, మహాభారతంలోని కథలు నీతి. వచ్చేసి శ్రవణంలోని రకాలు: సూక్ష్మభేదక గ్రాహక శ్రవణం. అంటే విద్యార్థి వినేటప్పుడు ఈ శ్రవణంలో రకాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి 1, 2, 3, 4, 5 ఇవి 5 గుర్తుంచుకోవాలి. సూక్ష్మభేదక గ్రాహక శ్రవణము అంటే విద్యార్థి వినేటప్పుడు వేటిని గ్రహించవచ్చునో వేటిని గ్రహించకూడదో తెలుసుకుంటే అదే సూక్ష్మభేదక గ్రాహక శ్రవణం అంటారు. అంటే విద్యార్థి వినేటప్పుడు ఇది ఇంపార్టెంట్, ఇది కాదు అని తెలుసుకొని వినగలిగితే దాన్నే సూక్ష్మభేదక గ్రహణం అంటారు. విస్తార శ్రవణం: విద్యార్థి వినేటప్పుడు ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే విన్నాడు అనుకోండి, దాన్ని విస్తార శ్రవణం అంటారు. విమర్శనాత్మక శ్రవణం అంటే విద్యార్థి వినేటప్పుడు ఏ అంశాలు బాగున్నాయో ఏ అంశాలు బాగోలేదో తెలుసుకుంటూ వింటే అది విమర్శాత్మకం. అంటే మనం చెప్పేటప్పుడు ఇది ఇంట్రెస్ట్గా ఉంది, అది ఇంట్రెస్ట్గా లేదు అనుకుంటాం కదా, దాన్నే విమర్శనాత్మక శ్రవణం అంటారు. చికిత్సా శ్రవణం: ఆరోగ్యం కోసం, ఆనందం కోసం వింటే అది చికిత్సా శ్రవణం అంటారు. మనం కొన్ని సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా, అవి వింటే అవి మనకి సంతోషం కోసము, ఆరోగ్యం కోసము వినాలనుకున్నప్పుడు వింటే వాటిని చికిత్సా శ్రవణం అంటారు. ప్రశంసా శ్రవణం: ఇది విద్యార్థి పద్యాన్ని కానీ, పాటని కానీ, గేయాన్ని కానీ వినేటప్పుడు వాటిని రాసిన కవి లేదా రచయితను, వాటిలోని ఛందస్సును, భావాన్ని, రాగాన్ని ప్రశంసిస్తూ వింటే దాన్ని ప్రశంసా శ్రవణం అంటారు. అంటే మనం ఇప్పుడు ఒక సాంగ్ వింటాము, ఆ సాంగ్ విన్నప్పుడు అది ఎవరు రాశారు, లేకపోతే దాంట్లో ఛందస్సు కానీ దాంట్లో భావాన్ని కానీ విన్నప్పుడు అబ్బా ఇది ఎవరు రాశారు అని మనం అనుకుంటాం. లేకపోతే ఓన్లీ విన్నప్పుడు రాగం బాగుందనుకో, అబ్బా ఇది ఎవరు పాడారు, పాడిన వారు ఎవరు, చాలా బాగా పాడారు అని వాళ్ళని మనం పొగిడామనుకోండి, దాన్నే ప్రశంసా శ్రవణం అంటారు.
శ్రవణ లక్షణాలు: అల్ప ప్రయాణం, మహాప్రయాణ అక్షరాల మధ్య భేదాలను గమనించడం, అశ్వ దీర్ఘాల మధ్య భేదాలను గమనించడం, ఉనికి కాకువ ధ్వనుల మధ్య తనకు కావలసిన అంశాలను మాత్రమే గ్రహించడం. ఉనికి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒత్తి పలకడం, కాకువ అంటే తేల్చి పలికేది, ధ్వని ఉత్పత్తి అవుతున్న విధానాన్ని గమనించడం, భావానుగుణమైన స్వరభేదాన్ని గమనించడం, ఏకాగ్రత అవధానంతో వినడం. భాషణం: మానవుడు తన మనసులోని భావాలను, అభిప్రాయాలను వాగ్రూపంలో లేదా మాట రూపంలో ప్రకటించడాన్ని ఏమంటారంటే భాషణం అని పేరు. ఎంత కష్టమైన పని అయినా సులువుగా నేర్చుకునేందుకు ఉపయోగపడే నైపుణ్యం భాషనే. వాక్కున్న శక్తి వాడి కత్తికి లేదు, వాడి అంటే పదునైన అని పేర్కొన్నవాడు నండవారి రామకృష్ణమాచార్యులు. భాషణం భూషణం: ఇక్కడ భాషణం భూషణంలో భర్తృహరి బా అని గుర్తుంచుకోండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత ఏ నైపుణ్యాన్ని పోషిస్తుంది అంటే ప్రోత్సహిస్తుంది అంటే భాష. భాషానికి మరో పేరు వాచిక చర్య. వాచికం అనగా మాట్లాడడం, చర్య అనగా పని. ఇతరులతో మాట్లాడడాన్నే వాచిక చర్య అని పేరు. తనలో తాను మాట్లాడుకోవడాన్ని స్వగతం అని పేరు. అంటే ఇతరులతో మాట్లాడడాన్ని వాచిక చర్య అంటారు, మనలో మనం మాట్లాడుకోవడాన్ని స్వగతం అని అంటారు. ఉపాధ్యాయుడు భాషా బోధన దేనితో ప్రారంభించాలి అంటే వాచిక చర్యతో. ఇప్పుడు భాష బోధన చేసేటప్పుడు దేంతో దాన్ని ప్రారంభించాలి అంటే వాచిక చర్య. అసలు వాచిక చర్య అనగా, వాచకం అనగా ఏంటి? మాట్లాడడం, చర్య అనగా పని. ఇతరులతో మాట్లాడడాన్నే వాచిక చర్య అంటే ఉపాధ్యాయుడు భాష బోధన మొదలుపెట్టేటప్పుడు విద్యార్థులతో మాట్లాడాలి, మాట్లాడి ఆ బోధనని ప్రారంభించాలి. వాచిక చర్యకి ముఖద్వారం ప్రశ్నావళి. సోక్రటీస్. ఎవరు చెప్పారు అంటే సోక్రటీస్. వాచిక చర్యను 3 లేదా 4 నెలలు జరిపిన తర్వాతనే విద్యార్థి చేతికి తెలుగు వాచకాన్ని ఇవ్వాలి. ఎన్ని అంశాలకు ప్రాధాన్యత? 4 అంశాలకి: నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, భావ ప్రకటన కౌశల్యం, ఉచ్చారణ దీక్ష. వాచకం అనే పదం వచ్చనే సంస్కృత భాషా ధాతువు నుండి పుట్టింది. దీనిలో ఎన్ని పదాలు ఉంటాయి? 3 పదాలు ఉంటాయి: వచనం, వాక్కు, వాచకం. భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయుడు చేపట్టే కార్యక్రమాలు ఏంటి? బాలగేయాలను పాటించాలి, అభినవ గేయాలను పాటించాలి, కథాకథనం చేయించాలి, సంభాషణలు చేయించాలి, వక్తృత్వ రచన, ఉక్త రచన చేయించాలి. రచన అనగా ఏంటి? కూర్పు. ఉక్త రచన అనగా మాటల కూర్పు. గోష్ఠులు, చర్చలు నిర్వహించాలి. గోష్ఠి అనగా చర్చోపచర్చలు. నాటకీకరణం చేయించాలి. పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు అడగాలి. క్విజ్ పోటీలు నిర్వహించాలి. పద్య పఠనం పోటీలన్నీ నిర్వహించాలి. బాలగేయాలు, వీటికే మరో పేరు శిశుగేయాలు. వీటిని ఆంగ్లంలో రైమ్స్ అంటారు. బాలగేయాలు 2 రకాలు: పెద్దలు పిల్లల కోసం పాడే బాలగేయాలు, అప్పచ్చి పెట్ట, ఆయం పెట్ట, పాయం పెట్ట. ఇట్లా శబ్దం లయం ప్రధానమైనవి, అక్కడ స్టార్టింగ్ చెప్పాను, శబ్దం లయం ప్రధానమైనవి బాలగేయాలు. లయ కోసం, ఛందస్సు కోసం పాడాలి. పిల్లలు తమలో తాము పాడుకునేవి బాలగేయాలు. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి, చెమ్మ చెక్క చారడేసి మొగ్గ. కథాకథనం. ఉపాధ్యాయుడు కథను చెప్పి తిరిగి విద్యార్థులతో చెప్పించడాన్ని ఏమంటారు? కథాకథనం అని అంటారు. కథాకథనం ఏ పాత్ర? ఏకపాత్ర అభినయం వంటిది. కథనం ప్రత్యక్ష వాక్యాల్లో జరగాలి. తెలిసిన పదాలను ప్రత్యక్ష వాక్యం అంటారు. కథలు ప్రాథమిక దశలో ఎలా జరుగుతాయి అంటే ప్రణాళిక అంతర్భాగంలో, మాధ్యమిక దశలో అయితే నీతి బోధకాలుగా, ఉన్నత దశలో అయితే బోధన వ్యూహాలుగా జరుగుతాయి. సంభాషణలు. విద్యార్థి స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం లేని బడి వ్యర్థం అన్నది ఎవరు? కృష్ణకుమార్. అంటే విద్యార్థి స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం లేని బడి వ్యర్థం అన్నది కృష్ణకుమార్. అంటే కృష్ణ అని గుర్తుంచుకోండి. స్వేచ్ఛ కృష్ణ. వక్తృత్వ రచన, ఉక్త రచన. వక్తృత్వం అనగా మాట, రచన అనగా కూర్పు. వక్తృత్వం అనగా మాట, రచన అనగా కూర్పు. ఉక్తం అనగా మాట, రచన అనగా కూర్పు. ఏదైనా ఒక విషయం గురించి 2 లేదా 3 నిమిషాలు తక్కువ కాకుండా మాట్లాడితే దాన్ని ఏమంటారంటే అభివక్తృత్వ రచన అని అంటారు. 2 లేదా 3 నిమిషాలు
తక్కువ కాకుండా మాట్లాడితే దాన్ని అభివక్తృత్వ రచన అంటారు. ఏదైనా ఒక విషయం గురించి ముందుగా నిర్ణయించుకొని, అంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి మాట్లాడితే దాన్ని వక్తృత్వ రచన అంటారు. అప్పటికప్పుడు నిర్ణయించుకొని మాట్లాడితే ప్రసంగం అంటారు. ప్రసంగాలంటే అప్పటికప్పుడు నిర్ణయించుకొని మాట్లాడాలి. ముందుగా నిర్ణయించుకొని మాట్లాడేదాన్ని, అంటే ముందుగా ప్రిపేర్ అయ్యి మాట్లాడేదాన్ని ఏమంటారు? వక్తృత్వ రచన అంటారు. ఒక విషయం గురించి 2 లేదా 3 తక్కువ కాకుండా మాట్లాడితే దాన్ని అభివక్తృత్వ రచన అంటారు. వక్తృత్వ రచనలో ఉండకూడని స్థితి ఏంటంటే శాఖా చక్రమణ స్థితి. అసలు శాఖా చక్రమణ స్థితి అనగా సంబంధం లేని మాటలు మాట్లాడకూడదు. ఎక్కడ? వక్తృత్వ రచన. అసలు వక్తృత్వ రచన అంటే ఏంటిది? ఆ స్థితి. శాఖా చక్రమణ స్థితి అనగా సంబంధం లేని మాటలు మాట్లాడడం. వక్తృత్వ రచనలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఉపోద్ఘాతం, విశ్లేషణ, ముగింపు, గోష్లు, చర్చలు. ఏదైనా ఒక విషయం గురించి వాదోపవాదాలు జరుపుతూ మాట్లాడితే అవి గోష్లు. స్త్రీకి విద్య అవసరమా? అనుకూల పదాలు, ప్రతికూల పదాలు. ఇక్కడ ఉత్తమ భాషా లక్షణాలు: స్పష్టత. విద్యార్థి మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. మాట్లాడే విషయాన్ని స్పష్టంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నిర్దుష్టత. అంటే విద్యార్థి మాట్లాడేటప్పుడు దోషాలు లేకుండా మాట్లాడాలి. నిర్దిష్టత అంటే విద్యార్థి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. భావాలు ఖచ్చితంగా ఉండాలి. ధారాళత. విద్యార్థి మాట్లాడేటప్పుడు ఎటువంటి తడబాటు లేకుండా మాట్లాడితే అది ధారాళత. శిశువుకు తొలిబడి ఏంటిది? అమ్మఒడి. భాషా దోషాలు. భాషా దోషాలు ఏంటి? 3 రకాలు. విద్యార్థి మాట్లాడేటప్పుడు చేసే దోషాలనే భాషా దోషాలు అని అంటారు. భాషా దోషాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఫస్ట్ భావదోషం, 2 భాషా దోషాలు, 3 ఉచ్చారణ దోషాలు. భావదోషాలు. భావదోషాలు అనేవి విషయ దోషాలు. విద్యార్థి మాట్లాడేటప్పుడు విషయానికి సంబంధించి ఒక విషయానికి సంబంధించి తప్పుగా మాట్లాడితే అది భావదోషాలు. భావదోషాలు ఉదాహరణకి ఒక విద్యార్థి నాగోడు అనే కావ్యాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు అని చెప్పినచో అంజలి దోషం భావదోషం. ఒక విద్యార్థి తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు గారు అని చెప్పినచో అందరి దోషం భావదోషం. నెక్స్ట్ వచ్చేసి భాషా దోషం అంటే వ్యాకరణ దోషం. విద్యార్థి మాట్లాడేటప్పుడు వ్యాకరణ అంశాలకు సంబంధించి తప్పుగా మాట్లాడితే దాన్నే భాషా దూషణం అంటారు. భాషా దూషణం అంటే ఒక విద్యార్థి చింతా ప్లస్ ఆకు, చింతాకు అనున్నది సవర్ణ దీర్ఘ సంధికి చెందింది అని చెప్పినచో అంజలి దోషం భాషా దోషం. ఒక విద్యార్థి త్రినేత్రుడు అనే పదం దిగువ సమాసంకి చెందినది అని చెప్పినచో అంజలి దోషం భాషా దోషం. ఉచ్చారణ దోషము, వేగోచ్చరణ దోషము, సమవేగరహిత దోషము, సమస్వరరహిత దోషము, ధారాళంగా మాట్లాడలేని దోషము, ధ్వనులు తీరుమారు. వేగోచ్చరణ దోషం అంటే విద్యార్థి మాట్లాడేటప్పుడు శ్రోత విని అర్థం చేసుకోవడానికి వీలు లేనంత వేగంగా తత అని మాట్లాడితే దాన్ని వేగ ఉచ్చారణ దోషము అని అంటారు. సమవేగరహిత దోషం. విద్యార్థి మాట్లాడేటప్పుడు మొదట చిన్నగా మాట్లాడి పోను వేగాన్ని పెంచుకుంటూ మాట్లాడితే అది సమవేగరహిత దోషం అని అంటారు. సమస్వరరహిత దోషం. విద్యార్థి మాట్లాడేటప్పుడు మొదట మంచి స్వరంతో ప్రారంభించి పోను స్వరాన్ని తగ్గించి మాట్లాడితే అది సమస్వరరహిత దోషం అని అంటారు. ధారాళంగా మాట్లాడలేని దోషం. విద్యార్థి మాట్లాడేటప్పుడు చివరి పదాలు సాగదీయడము, ఏ, ఓ మొదలగునవి నిరర్థకమైన ధ్వనులు ఉపయోగించి మాట్లాడితే అది ధారాళంగా మాట్లాడలేని దోషం అని అంటారు. ధ్వనులు తారుమారు అంటే అల్పాక్షరానికి బదులు మహాప్రాణం వాడే దోషం. అంటే అల్పాక్షరానికి బదులు మహాప్రాణాక్షరం వాడడం. ఇప్పుడు కరము, గాడిద, చాప, టక్కరి ఇలా అన్నమాట. ఈ అక్షరాలు దోషం అయితే వాటిని మహాప్రాణ దోషం అని అంటారు. మహాప్రాణానికి బదులు అల్ప ప్రాణం వాడే దోషం. భారతం, కరం, ఛత్రం, ఫలం. అచ్చుకు బదులు హల్లు వాడే దోషం. అచ్చుకు బదులు అంతస్తం వాడే దోషం. అప్పుడు, ఎప్పుడు, ఊరు, రుణం. హల్లుకు బదులుగా అచ్చులు వాడే దోషం. అంతస్తానికి బదులుగా అచ్చు వాడే దోషం. ఇనాయక, వీరయ్య, ఈరయ్య, యమధర్మరాజు. సంయుక్త అక్షరానికి బదులు ద్విత్వాక్షరం వాడే దోషం.
రక్త చరిత్ర రక్త చరిత్ర, ముత్యం ముత్తెం, భక్తి బత్తి, కన్య కన్నె, అగ్ని అగ్గి. ద్విత్వక్షరానికి బదులు సంయుక్త అక్షరం వాడే దోషం అగ్గి అగ్ని. పచ్చి పులుసు పక్షి పులుసు. రాకి బదులుగా లా వాడే దోషం రచ్చ లచ్చ, రమ లమ, రంభ లంబ. లాకి బదులుగా రా వాడే దోషం లక్ష్మి రక్ష్మి, లత రత, లంక రంక. లాకు బదులుగా లా వాడే దోషం కలము కలము, చెల్లి చెల్లి, తల తల. లాకి బదులుగా లా వాడే దోషం కల కల, తొలి తొలి, తాళము తాళము. షా సా సా చ నకు తారుమారు చేయు దోషం. దీనికి ఊష్మాలు తారుమారు అయ్యే దోషం చతుష్యం. భాష భాష అక్షరాలు కుదించి వేయి దోషం మహారాజు మారాజు, మహారాణి మారాణి, మహాలక్ష్మి మాలక్ష్మి. సహజంగా సహజంగా. వర్ణాగమన దోషాలు కోలాటం కోలాటకం, దొంగాటం దొంగాటకం. అజంతాలని హలంతాలుగా మార్చే దోషం రామ్ రామ్, బావ బావ్, డాడీ డాడ్, మమ్మీ మామ్. నీ పేరేమి నీ పేరేం. వర్ణ మార్పిడి దోషాలు గజపతి నగరం జగపతి నగరం, నాలికేరం నారికేలం, నవ్వులాట నవ్వుటాల నవ్వులాట, మిగిలిన మిలిగిన, తుసిలి సుతిలి. ఉచ్చరించే విధానం రాసే విధానం బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు. సామెత సామెత సమత అనే పదం నుండి పుట్టినది. సమత అనగా పోలిక. లోకం యొక్క తీరులు పోల్చేదానికి సామెత అనే పేరు. కాకిపిల్ల కాకే ముందు. జాతీయం నిగూఢమైన రహస్య అర్థాన్ని ప్రధానంగా కలిగి ఉండే జాతీయానికి రెండు అర్థాలు ఉంటాయి. బయటకి కనిపించేది నిగూఢమైనది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.